హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కద్దు కీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో కద్దు కీర్కి కావాల్సిన ఐటమ్స్ అయితే మనకి కద్దు అంటే సొరకాయ, తెలుగులో సొరకాయ అంటాము. ఒక మంచి థిక్ టెక్స్చర్ రావాలంటే మనం బాదం ఇంకా కాజు పాలల్లో అయితే నానబెట్టుకోవాలి. ఇంకా మనని సొరకాయ తొక్క పీల్ చేసుకొని దాని లోపల ఉన్న గువ్వం అంటే కొంచెం వైట్గా ఉంటుంది కదా, అది తీసేసుకొని దాన్ని మాత్రం సన్నగా తురుముకోవాలి. దాని తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదా, సాబుదానాలు, ఆ సాబుదానాలని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 minutes నానబెట్టుకుంటే అవి నానతాయి, ఈజీగా ఉడుకుతాయి అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ మిల్క్లో నానబెట్టుకొని, సగ్గుబియ్యం నానబెట్టుకొని సొరకాయ అయితే తురుముకోవాలి సన్నగా. సో 1 లీటర్ మిల్క్ అయితే పడుతుంది. 1 లీటర్ మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి. మనము బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనము ఇలా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని తురుముకున్న సొరకాయ అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కొంచెం నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో నెయ్యిలో వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి వేసి మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఉడకాలి కొద్దిగా, ఒక 5 minutes అంతా ఉడకాలి. చెప్పాను కదండి, ఇలా వేసేసుకొని మనం ఈ సగ్గుబియ్యం ఇంకా సొరకాయ కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం మిల్క్ తీసుకున్నాం కదా, సో బాయిల్కి రానిచ్చేసి దీంట్లోకి మనం కొంచెం మిల్క్ మేడ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాం. సో మనం ఇందాక నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి మిక్సీ పట్టుకోవాలి. మెత్త పేస్ట్ అవసరం లేదు, కొంచెం కోర్సుగానే పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది మళ్ళీ పాయసంలో వేసినప్పుడు కొంచెం ఇట్లా పంటి కింద తగులుతున్నట్టు కొంచెం పలుకుగానే ఉంటే బాగుంటుంది. సో బాయిల్ చేసుకున్న మిల్క్లో మనం ఉడకబెట్టుకున్న సొరకాయ మిశ్రమం ఉంది కదండి, ఆ సొరకాయ మిశ్రమం వేసుకొని నేను ఈ కప్తో అయితే షుగర్ వేసుకుంటున్నాను. ఈ చిన్న కప్తో అయితే షుగర్ వేసుకొని దీంట్లోకి అయితే మిల్క్ మేడ్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. కొంచెం షుగర్ వేసాం కాబట్టి మిల్క్ మేడ్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, బికాజ్ షుగర్ అనేది బ్యాలెన్స్ అయిపోవాలి. నేనైతే 1 cup షుగర్కి 3 పెద్ద స్పూన్స్ అంతా మిల్క్ మేడ్ వేసాను. పెద్ద స్పూన్ అంటే కొంచెం టేబుల్ స్పూన్కి కొంచెం పెద్దది. సో మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఈ షుగర్ ఇదంతా మిక్స్ అయిపోవాలి దాంట్లోకి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నేను చేసిన ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది. హోప్ మీకు కూడా మంచిగా కుదురుతుందని అనుకుంటున్నాను. సో ఇలా బాయిల్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది పేస్ట్ వేసాక మనకి స్వీట్ అనేది థిక్నెస్ వస్తుందన్నమాట. మనం కోవా వేసుకుంటాం కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది మీకు. ఇదొక చిన్న టిప్ అండి. మన ఇంట్లో కోవా లేదంటే మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకొని పేస్ట్ వేసామంటే సేమ్ కోవా టేస్టే వస్తుంది. సో నేనైతే లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను. దీనివల్ల మనకి క్రీమీగా కొంచెం థిక్గా స్వీట్ అనేది కమ్మగా రుచిగా వస్తుంది. సో ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను.
ఇలా మనం ఈజీగా ఇంట్లోనే ఎంతో రుచికరమైన కద్దు కీర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఫంక్షన్లో తిన్నట్టే ఎంతో కమ్మగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వామి ఇంటి ముచ్చట్లు.